ఈ ద్వితీయోపదేశ కాండము బాధలు చెప్పుకుంటాకే 10 నిమిషాలు అయిపోయింది. 19వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 14వ వచనం. నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చక్కగా నా వైపు చూస్తా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యములో ఏమని వ్రాయబడిందంటే సరిహద్దు రాళ్ళు తీసివేయకూడదు అనండి. ఇది కేవలం భూములు, ఆస్తులు, కొలతలు, స్వాస్థ్యములకు సంబంధించిన మాటగానే తీసుకోకుండా ప్రవర్తనకు సంబంధించి, స్వభావాలకు సంబంధించి, జీవితానికి సంబంధించి, జీవన విధానానికి సంబంధించి దేవుడు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దులను మనం మార్చకూడదు, ఆ రాళ్ళు తీసేయకూడదు. చాలాసార్లు అక్రమాలు జరుగుతున్నట్లుగా పేపర్లో చూస్తాం. రహస్యంగా ఓనర్స్ ఎక్కడో పొలం కొనుక్కుంటారు, వారు ఎవరే చోట ఉంటారు, మెల్లిగా రాళ్ళు సరిహద్దులు కొంచెం మార్చడం. వాళ్ళు ఎన్నో సంవత్సరాల తర్వాత దాని మీద ఏదైనా చేద్దామని వస్తే తమ స్థలం తగ్గినట్లుగా వాళ్ళకి అనుమానం రావడం. డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఆ ప్రకారం చూస్తే డాక్యుమెంట్స్లో ఉన్నంత స్థలం అక్కడ ఫీల్డ్లో కనపడకపోవటం. దాని మీద విచారణకి వెళితే కొన్ని సంవత్సరాల తరబడి కోర్టులో చావడం. వీడు ఏంటి పరిశోధన ఏంటి? ఇలాగ చాలామంది సరిహద్దు రాళ్ళు తీసివేసే అక్రమకారులు, అవినీతి పరులు, కబ్జాకోరులు, అనేకుల ఆస్తులను దిగమింగుచున్న దుర్మార్గులు భూమి మీద ఉన్నట్లుగా వార్తల్లో చూస్తుంటాం. మరి దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలి? సరిహద్దు రాళ్ళు మార్చేయొచ్చా, తీసేయొచ్చా? ఇక్కడ ఉన్న రాయిని తీసుకెళ్ళి మెల్లిగా అటు పాతొచ్చా? మరలా చెప్తున్నాను, ఇది కేవలం భూముల విషయములో, ఆస్తుల విషయములో మాత్రమే కాదు, మన ప్రవర్తన విషయములో, జీవన విధాన విషయములో, క్రైస్తవ భక్తి విషయములో కూడా దేవుడు పెట్టిన కొన్ని సరిహద్దులు ఉన్నాయి. వాటిని మనం మార్చకూడదు అనే ఒక స్పష్టమైన హెచ్చరికను, ఆజ్ఞను ఈ ఉదయకాలం ప్రభు దగ్గర నుంచి మనం స్వీకరించాలి. ఆమేన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాటిని మార్చకూడదు. యాక్చువల్గా ఇక్కడ దాకా ఉండేదంటే నేను కొంచెం మార్చాను అనకూడదు, అది అలా ఉంచాలి. మనం వరుసగా ధ్యానిస్తున్నటువంటి యాత్రానుభవాలలో భాగంగా ద్వితీయోపదేశ కాండంలో ధ్యానాలు కొనసాగిస్తూ ఉండగా నేటి మన వరుస పాఠంగా వచ్చిన ధ్యాన భాగం ఇది. ఈ పూట దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ, హెచ్చరిక ఏంటంటే సరిహద్దు రాళ్లను తీసివేయకూడదు. లోతైన గంభీరమైన ఉపదేశం జోలికి పోకుండా పైన కొంత ప్రాథమిక సమాచారం మీకు ఇవ్వాలని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. కొన్ని సింపుల్ బోర్డర్స్ కొన్ని ఉంటాయి, అవి మార్చొద్దు, ఆ హద్దులు అలా ఉంచుదాం అనేది నా భావన. టోటల్గా ఏం చెప్పినా ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూసారా మాట? దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఈ ప్రత్యేకతను ఏర్పాటు చేశారట. ఏమిటట? ఆయన వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు.
సో దేవుని సృష్టి క్రమం ఏమిటి, దేవుని ఏర్పాటు ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏమిటి, దేవుని నియమించిన క్రమం ఏంటంటే, నరుని సృష్టించాడు తన పోలికలో తన స్వరూపం ఉంటుంది. పురుషునికైనా స్త్రీకైనా తన పోలికే తన స్వరూపం ఇచ్చాడు. ఆయన ఇస్తూనే ఏం చేశారు, వారిని స్త్రీగా పురుషునిగా ఒక ప్రత్యేకతను ఆపాదిస్తూ ఆయన వారిని సృష్టించారు. ఈ మాటలో నుంచి నేను మీకు బోధించాలని ఆశపడుతున్న ఉపదేశం ఏంటంటే, సరిహద్దు రాళ్లను తీసివేయకూడదు అనే హెచ్చరికను మనసులో పెట్టుకొని మనం ఈ వాక్యమును ధ్యానం చేస్తే, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన నరుని ఎలా సృష్టించాడు? స్త్రీగా. స్త్రీకి పురుషునికి మధ్య కొన్ని హద్దులు దేవుడు ఏర్పాటు చేశాడా లేదా? మీరందరూ మంచిగా చెప్పాలి బిడ్డలారా, మీరు కూడా. మరి ఆ సరిహద్దును మనం చెరిపోయొచ్చా? ఆయన తన పోలిక ఇద్దరికి సమానంగా ఇచ్చాడుగా, తన స్వరూపం ఇద్దరికి ఇచ్చాడుగా. అంటే ఎక్కడ సమానత్వాన్ని ఇవ్వాలో అవన్నీ ప్రభు ఇచ్చారు కదా. ఆడబిడ్డలకు దేవదూతల స్వరూపాన్ని ఇచ్చి పురుషులకు మాత్రమే దేవుని స్వరూపాన్ని ఇచ్చాడా? లేదుగా. అంటే దేవుడు ఇవ్వాల్సినంత సమానత్వాన్ని స్త్రీ పురుషులకు ఇచ్చారు. మరి ఎక్కడైతే కొంచెం పురుషులు ఇట్లా ఉండండి, స్త్రీలు ఇట్లా ఉండండి, ఇది చేయండి అది చేయండి అంటూ పని విభజన బాధ్యతలలో కొన్ని మార్పులు ప్రభు చేశారు. పురుషుల కొరకు ప్రభు మరణించి దూతల కోసం స్త్రీల కోసం ఏదైనా మీరు గొర్రెను మేకను బలించుకోండి అన్నారా? అన్ని విషయాల్లో సమానంగా ప్రభు చేసింది. సన్నిధి భాగ్యాన్ని ఇవ్వలేదా? రక్షణ ఇవ్వలేదా? పరిశుద్ధాత్మని ఇవ్వలేదా? పరలోకంలో ఏమన్నా వ్యత్యాసాలు పెడతానన్నాడా? ఇవన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇవ్వాల్సినంత సమానత్వాన్ని ఇచ్చారు ఆల్రెడీ. ఒక శారీరక నిర్మాణం విషయంలోనే సృష్టి క్రమములో దేవుడు కొన్ని మార్పులు చేసి పురుషులు ఇది స్త్రీలు ఇది అంటూ కొంత విభజనను కొంత సరిహద్దును ప్రభు ఏర్పాటు చేశారు. కాదంటారా? మాట్లాడరా మీరు ఇప్పుడు? ఆలోచించేత్తకేం లేదు ఇందులో. మంచి మనస్సాక్షి ఉంటే చాలు కదా. పెద్ద ఆలోచించేది ఏముంటుంది ఇందులో? మాటలో కానీ ప్రవర్తనలో కానీ వస్త్రధారణలో కానీ స్నేహాలలో కానీ ఈ సరిహద్దు చెరిపోయొచ్చా? దండం పెట్టి చెప్పేది అదే, అందరికీ నేను చెప్పేది. దేవుడు ఒక ప్రత్యేకతని ఇచ్చారు. అరే పూలకాలం సత్యకాలం మాట్లాడతారు, ఈ కాలంలో అందరూ ఒకటే. ఎట్లా అవుతారు? తన పోలికను స్వరూపం ఇవ్వడంలో కానీ, రక్షణను ఇవ్వడంలో కానీ, పరిశుద్ధాత్మని ఇవ్వడంలో కానీ, పరలోక ప్రవేశం ఇవ్వడంలో కానీ, ఏ కృపనివ్వడంలో కానీ దేవుడు ఎట్లాంటి వ్యత్యాసము చేయలేదు. శారీరక నిర్మాణములోనే సృష్టి క్రమము కొరకు దేవుడు కొన్ని ప్రత్యేకతలు ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దులలో ఉంచాలా చెరిపేయాలా? మీరు చెప్పండి నాకు. మరి మీ మాటల్లో, మీ స్నేహాల్లో, మీ వస్త్రధారణలో, మీ సహవాసాల్లో ఆ సరిహద్దు మీరు చెరపకుండా ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఆడపిల్లలు వింటున్నారా అన్నమాట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్ అనే మాటకి ఏ ఫ్రెండ్ అని అడగాల్సిన పరిస్థితి. మా ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? ఎందుకంటే ఏ బాయ్కైనా సరే గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఏ గర్ల్ కన్నా బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. ఇది చట్టం అన్నంత అద్భుతంగా సమాజంలో కలిపేశారు. చాలా చోట్ల విచారకరంగా తల్లిదండ్రులే. నాలాంటి చాదస్తం మనిషిలా కనపడేవాడిని ఖండించాడు అనుకోండి, మా అమ్మకి తెలుసు, మా నాన్నకు కూడా తెలుసు. అంటే మా నాన్నకన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అవుతున్నావు ఎందురో అని ఆడు చెప్పటం. మనం ఆవేశపడిపోయి ఆగట్టాగా నాన్నకు ఫోన్ చేశాను. అవునండి, వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అండి, మీరు లేనిపోని పిచ్చి పిచ్చి మాట్లాడకండి. నాకు క్లాస్ పీకుతాడు అవసరమైతే. అంటే నేను మొత్తం వ్యవహారం అంతా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనే ఒక చిన్న అంశానికి పరిమితం చేయటం వల్ల మొత్తం లైఫ్లో
తిండి దగ్గర నుంచి, వస్త్రధారం దగ్గర నుంచి, మాట తీరు దగ్గర నుంచి దేవుడు కొన్ని సరిహద్దులను పెట్టాడు. అవి మనం తీసేయకూడదు అంటున్నాను నేను. అది మీరెవరో ఏకీపించలేదు. ముఖ్యం పిల్లలు, మీరు ఈ వయసులోనే మీరు నేను ఆడపిల్లని, నేను ఆడపిల్ల ఉండాలి, నేను మగపిల్లని, నేను ఇలా ఉండాలి, ఆ క్లారిటీ మీకు వచ్చేయాలి. ఇప్పుడే చక్కగా చదువుకోవాలి, మంచి చెడ్డ మాట్లాడుకోవాలి. మగపిల్ల కనపడితే ఇటు వెళ్ళిపోయి గోడ గుద్దేసుకోమని ఎవరు చెప్తలేదు. మంచి హుందాగా ఉండండి, కలిసి మాట్లాడుకోండి, చదువుకోండి. కానీ సరిహద్దే కదా. ఒకవేళ వింటున్న భక్తులకి, ఆధునిక మనుషులకు నేను చేదస్తపుడుగా కనపడితే, ఇది మొదలుకొని చేదస్తపు జఫన్య అనే టైటిల్ మీరు ఇస్తే నాకేం కొంచెం కూడా ఫీలింగ్ లేదు, బాధ లేదు. బాగా చదువుకుంటే సరిహద్దులు పీకెత్తమేంటి? దేవుని కృపలో మాకు ఆ చదువు లేదు. అలాంటి పాపిచ్చి చదువు మేము చదువుకోలేదు. సరిహద్దురాలు తీసివేయకూడదు అన్న వచనాన్ని నేను మొదటగా సీరియస్గా చెబుతున్నది. స్త్రీ పురుషుల విషయంలో ఒక హద్దు ప్రభు పెట్టాడు. దయచేసి ఆ గోడను అలాగే ఉంచండి. యువతలే ఉండండి, అవతలే ఉండండి. ఈ విషయం మీకు చేదస్తంగా అనిపిస్తే ఇలాంటి చేదస్త సంఘానికి రావడం మానేయండి. కానీ సిస్టమ్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసిందని మనం చేసుకుంటున్నాం. జనాన్ని పోగేసుకొని, బాగా ఎక్కువ మందిని పోగేసుకొని మూట కట్టుకునే పాపిష్టి బుద్ధులు ఏమి లేవు. కరెక్ట్గా ఉండాలంతే. మళ్ళీ తేడా వస్తే బీపీ వచ్చేద్దా? దేవుని స్తోత్రం. మీరు బాగుంటే నేను బాగుంటాను, అందరం బాగుంటాను. తేడా వస్తే మొత్తం తేడా వచ్చేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అంతగా ఏకీభించడానికి సుముఖంగా లేకపోయినప్పటికీ నేను దేవుని స్తుతిస్తున్నాను. సరిహద్దురాళ్ళు తీసివేయకూడదు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, వస్త్రధారణ విషయంలో కూడా ఆడవాళ్ళు ఈ బట్టలే వేసుకోవాలి, మగవాళ్ళు ఈ బట్టలే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ రాసలేదు. కానీ బట్టల యొక్క కాన్సెప్ట్ ఏంటి? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా బట్టల యొక్క కాన్సెప్ట్ ఏంటి? దేహాన్ని కప్పుకోవడం. నువ్వు పలాన్ డ్రెస్ వేసుకోమంటే నేను ఉన్నాడికి బ్రాండ్ అంబాసిడర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాకి నాకేం దరిద్రం? నువ్వు ఏం వేసుకుంటావో, ఏం వేసుకున్న శరీరమును కప్పుకోవాలి అన్న స్పృహ లేకుండా శరీరాన్ని ప్రదర్శించే పద్ధతిలో నువ్వు పురుషుడు వేసుకున్నా, స్త్రీ వేసుకున్నా. నేనైతే చర్చిలోకి రానివ్వను. ఎలాగో కూర్చున్నది గుమ్మం కాడే కదా, అడుంజడే గిండెతను ఆడవైనా సరే. ఎందుకంటే దేవుని వాక్యం అది. కిందకు జారిపోయిన సిగ్గుమల్ని ప్యాంట్లు వేసుకునే కుర్రగాళ్ళు, మీదకి ఎక్కువైన చొక్కాలు వేసుకునేవాడు, చేతులు ఎత్తడానికి పనికిరావు, నువ్వు ఆరాధన చేయడానికి పనికిరావు, గట్టిగా మోకరెత్తా పనికిరావు, మరి ఏం చేస్తా కొత్తవరా? తల్లిదండ్రులు మిక్కుడుపైన ప్రేమతో అడ్డోదుపు లేకుండా పేరుకున్న నీ దేహాన్ని చూడటానికి ఎవడొచ్చాడు చర్చికి? సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు. సరిహద్దులు కరెక్ట్గా ఉండాలి, తేడా ఒత్తు కుదరదు. మీరు ఎవరు ఆమెనట్లేదేంటి? దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదిగో లేనిపోని తేనుతో అనవసరం కదుపుతున్నాను, కానీ తప్పదు, మరి ఏం చేస్తా. నన్ను ఎలాగో ట్రోల్ చేసుకోండి. ఇప్పుడు పుడతాం ఒక పిల్లడుగానే పుట్టాడంట, కొంత యూత్కి వచ్చిన తర్వాత ఆడపిల్లగా మారిపోలే అనిపించిందంట. కోర్టులు సర్వహక్కులు ఇచ్చి నన్ను కేసు పెట్టేస్తారు. ఇప్పుడు తీసుకెళ్తాను. ఈ విషయం మాట్లాడినా కూడా తప్పేనంట. లైసెన్స్ లేదని మాడతాకి. నేనేమన్నానంటే, ఒక దైవ సేవకుడిగా, బైబిల్ నమ్మే వ్యక్తిగా, ఆయన స్త్రీగా సృష్టిస్తే, స్త్రీగా పురుషుడిగా సృష్టిస్తే, నీవు నీ సొత్తు కాదో విలువ పెట్టి కొనబడిన వాక్యం చెప్పిన తర్వాత నీ మీద నీ హక్కు ఏంటన్నాను నేను. అన్నాను, ఆత్మహత్య తప్పేందుకు వద్దు చట్ట ప్రకారం? నా ప్రాణం నేను తీసుకుని ఇంకోటి ప్రాణం తీసానా అంటే ఆత్మహత్య కూడా నేరమేగా. అంటే నీ ప్రాణం మీద అధికారం లేదు, కానీ దేహం మీద ఉంది. దేహాన్ని నేను మర్చేయచ్చు. నువ్వు నీకు ఇష్టమైతే చాలా. దానికి మన అయ్యగారుల సపోర్టు, దానికో సంఘం, దానికో సిద్ధాంతం, ఏం పర్వాలేదు. మళ్ళీ వాళ్ళకొక ఆర్డినేషను. ఇప్పుడు సరిహద్దులు, ఇప్పుడు నేను బాజిగాడు ఒక ఎకరం కొనుక్కున్నాను, నేను ఒక ఎకరం కొనుక్కున్నాను, ఎమ్మెల్యేగా ఒక ఎకరం కొనుక్కున్నారు. నేను బాజిగారు కదా మంచివానని చెప్పేసి నన్ను మధ్యలో పెట్టి చెరుకు పక్కన కొనుక్కున్నారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి, నేను మొత్తం రాళ్ళు పీకేసి కలిపేసుకున్నాను.
కలిపేసుకున్నప్పుడు ఏం చేశాను, మొత్తం రాళ్ళని మధ్యలో బీకే చుట్టూ ఉంచాను. మొత్తం ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జపనీస్ శాస్త్రిని బోర్డు పెట్టేసి భూప్రతిష్ఠ ఆరాధన మహోత్సవం కూటం పెట్టాను. ఇప్పటికి ఏం అభిషేకం వచ్చేస్తుంది గ్రౌండ్ మీదకే? అంత మోసమే కదా, అంత దురాక్రమే కదా, కబ్జాయే కదా. ఇది భూమి మీద కరెక్ట్ అయినప్పుడు ఒంటి మీద కరెక్ట్ కదా. మాట్లాడతారు ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి ఇష్టానుసారంగా మార్చేసి, స్త్రీ పురుషుని వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, నువ్వు వచ్చినాన్ని కూడా రద్దు చేసేసి ఇష్టానుసారంగా అన్నీ మార్చేసి మళ్ళీ దానికి అభిషేకం కొట్టమంటే ఏం అభిషేకం వస్తుందిరా? వేరొక ఆత్మ ఏదో రావాలి, ఆయన ఆత్మ అయితే రాదు. ఉందిగా బైబిల్లో. మీకేమైనా అభ్యంతరం ఉన్నా నన్ను మన్నించండి, కానీ సరిహద్దులలో అది పొద్దున్నే ఒక వాగ్దాన సందేశం కోసం వస్తే ఇలాంటి మాటలు చెప్తాడు. ఏంటంటే అయితే మీకు వాగ్దానం కావాలా? సరిహద్దులలో తీగిపోతే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏదన్నా ఆ చివరిలో ఆ పదం తగలాల. ప్రేమ విందు అనే పదం కూడా తీశారండి ఇప్పుడు, ఆశీర్వాద విందంట. ఏదో ఆశీర్వాదం అనే పదం తగిలితే ప్రజలకి మంచి స్పందన. చెప్పండి, సరిహద్దురాలు తీసివేయకూడదన్న ధ్యానములో మొదటి అంశం స్త్రీ పురుషుల మధ్య దేవుడు నియమించిన సరిహద్దులను గౌరవించండి. వస్త్రధారణ విషయంలో, స్నేహబంధాల విషయంలో, అన్ని విషయములో పరిమితముగా జాగ్రత్తగా హద్దులు గౌరవించండి. రాళ్ళు చెరిపేసి అంతా ఓటిని కలిపేస్తే మాత్రం శిక్ష వస్తుంది. యేసు నామములో ఇది పక్క. హల్లెలూయా. ఇంకో చిన్న మాట కూడా చెప్పారు. రెండో పాయింట్. మొత్తం మీకు 7 నిమిషాల్లో 7 పాయింట్లు చెప్పాలని అనుకున్నాను. అర్థమైందా? రెండోది తెవలు కొట్టేస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇప్పుడు ఇంత వివరంగా ఎందుకు రాశాడురా బాబు అని చిన్నప్పుడు అనుకున్నాను నేను. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు సరిపోద్ది కదా. నీ పొరుగువాని భూమిని కాదు, నీ పొరుగువాని భార్యను కాదు, నీ పొరుగువాని దాసిని కాదు, దాసుని కాదు, ఎద్దుని కాదు, ఏది ఆశించకూడదంట. నాది పొరుగువానిది అన్న గీత ఎప్పుడు ఉండాలి సుమా. సరదాగా మాట్లాడుకుందామా? పక్కింటోడు జామ చెట్టు కొమ్మలు మనలోకి వచ్చినాయి. జామకాయలు కాదు. అప్పుడు ఏమందాం? దేవుని కార్యం ఇది. చూసావా దేవుని ఏర్పాటు? నేను వేయలేదు అన్న. అసలు మళ్ళీ సాక్ష్యం ఒకటి, అసలు నేను వేయలేదు, వాళ్ళే పెంచారు, నీళ్లు పోసారు. కానీ ఆశ్చర్యకరంగా కొమ్మలన్నిటి వచ్చేసినాయి. ప్రతిరోజు నేను జామకాయలు కోసుకొని తిన్నాను. ఎవడేరా నువ్వు తినే కాయలు? అది చిన్న జామకాయ ఉండొచ్చు, దాని రేటు మార్కెట్లో 2 రూపాయలు అవ్వచ్చు, దాని పాపం 200 కోట్లు రాసుకొని ఇష్టం. ఎందుకన్నా నా బుద్ధి, నేను చెప్పేది అది. చౌటని తిన్న భోజనం రుచి, దొంగ నీరు తీపి. నిన్ను చూసుకొని రాసిడేట్రా అసలు. మనం వద్దది మనది కాదు. నేను అంటున్నాను, ఏదైనా సరే ఇది మంచిదా చెడ్డదా కాదు, మనదా కాదు, అది పాయింట్. ఇప్పుడు 500 రూపాయల కాయింతం దొరికిందని కొట్టు మీద ఏంటిది, చెల్లుతుందా చెల్లదా కాదు, నీదా కాదా? చెల్లితే నీకేం, చెల్లకపోతే అసలు నీది కాదు కదా. దొంగ నీరు చేదు అనండి. అయ్యి బాబోయ్ ఊరికండే, మినరల్ వాటర్లాగా ఉంటాయి, దొంగ నీరు తీపి. చాలామంది పొరుగు వాళ్ళ ఇంటికి వచ్చే పని వాళ్ళ మీద కూడా మనసు ఉంటుంది. వీళ్ళకి ఉండి వాళ్ళకి 2-3 మాటలు చెప్పి వాళ్ళ మనసు చెరగొట్టి వాళ్ళ ఓనర్ మీద చిరాకు వచ్చేసి అక్కడ పని మానేసి మన ఇంట్లో పనికి వచ్చేసేలాగా మాట్లాడతాడు వీడు. ఇలాంటి చెత్త స్వభావం ఎంతో మందిలో ఉండడాన్ని మనం సాధారణ జీవితంలో చూస్తూ ఉంటాం. అసలు ఆ ఇంటికి వచ్చి వెళ్ళిపోయే పని వాళ్ళతో నీ మాట ముచ్చటెందుకు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత ఎత్తున జీతం, ఏం పనులు చెయ్యాలి ఏంటి? అప్పుడు అయిపోయి అన్ని పనులు చేసి 5,000.
మా పని మనిషికి అయితే అందులో సగం ఉండదు, 7,000 ఇస్తున్నాను ఇప్పుడు, దీని మనసు మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి దుష్ట స్వభావం తీరా అందులో మానేసి ఇందులో చేరిన తర్వాత అసలు రూపం చూపిస్తారు వీళ్ళు. ఆ పని వాళ్ళ మీద ప్రేమ, దయ, కనికరం కాదు, పొరుగింటోడి మీద అసూయ అంతే. పొరుగువానికి సంబంధించింది ఏది కూడా నువ్వు ఆశపడటానికి వీల్లేదు. దేవుడు నీకు ఎంత కావాలో అంత నీకు ఇచ్చారు. నీకేది దక్కాలో ప్రభు నీకు అది ఇచ్చారు. నీకేది అవసరం ప్రభు నీకు అది ఇస్తారు. దేవుడిచ్చిందే నీది. ఇవ్వపోతేకి దేవుని చిత్తం అనుకొని ఉన్నదంతా సరిపెట్టుకోవటమే. నాకంత పరిమితంగా రావటం ఏంటి, అడికి అంత అపరిమితంగా రావటం ఏంటి, అసలు సబ్జెక్ట్ నీది కాదు. పొరుగువాంది ఏది కూడా. కనుక ఇక్కడ ఉండాల్సిన విభజన ఏంటి, సరిహద్దు ఏంటి? నాది పొరుగువాంది అనండి. పొరుగువాంది ఇటు వస్తే, పొరపాటుని యువతలు పడితే, కొత్తగా రేమండ్ చొక్కా కొనుక్కుని ఇంటి మన వేసుకున్నట్టు గాలికి ఎగురేసి మన ఇంట్లో పడింది, ఏం చేద్దాం? ఇంకా పల్లెటూరు బస్సులు చెప్పనా, పక్కింటి కోడి మన ఇంటికి వచ్చి గుడ్డు పెట్టేసింది, ఏం చేద్దాం? చెయ్యి పాపిష్టి కూడా ఎలా అని ఆమెలో తీసేసుకుందామా? ఇంత చిన్న చిన్న విషయాలు కూడా ఆదివారం కూటంలో అవసరమా అంటే అవసరమని చాలా ఎక్కువగా భావించి చెప్తానండి. దయచేసి నేను చెప్పిన కోడి పెట్టే రాకపోవచ్చు, నేను చెప్పిన పని మనిషి రాకపోవచ్చు, కానీ ఏది కానీ పొరుగు బానిది నాది. ఆ విభజన అలా ఉంచండి. పొర్రపాటును కూడా నువ్వు ఆశపడద్దు. కొంచెం ఘాటుగా అంటాను, నీ పొరుగు అని భార్యను కానీ, ఎద్దును కానీ, గాడిదని కానీ, అలా లిస్ట్ రాశారు. ఇవన్నీ ఒకే కేటగిరీలో ఉన్నాయా, వేరు కేటగిరీలో చెప్పాడా? కదా, అంతేనా మీ సబ్జెక్ట్? పొరుగు అని భార్యని కానీ, ఎద్దుని కానీ, గాడిదని కానీ ఏది ఆశించొద్దు అన్నాడు. ఇదంతా ఒకే కేటగిరీ, వేరు కేటగిరీలా? ఎట్లా చేసావు? నువ్వు కేటగరైజేషన్ ఎట్లా చేసావు చెప్పు నాకు. అంతా ఒక లైన్లో చెప్పాడండి. నేను ఎందుకు ఇలా అడగాల్సి వస్తుందంటే, పొరుగు వాని భార్యను ఆశించే విషయంలో 100% పరిశుద్ధంగా బతికి ఎద్దును గాడిదను మాత్రం ఆశిస్తే ఏ రకంగా కరెక్ట్ అన్నాను నేను. అంటే ఈ పాపానికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుందని తెలుసుకోమని చెప్తున్నాను. నేను చెప్పేది అది. మరీ అంత ఘోర పాపాలు చేయమండి, ఎద్దును గాడిదని తీసుకుంటాం, కానీ ఇది కూడా అంతే పాపంగా వేసేస్తున్నాడు. చూసుకుని ఇష్టం. ఏమన్నా అర్థమైందా మీకు? నాది పొరుగువాంది, అది పొరుగువానిది అనే ఒక్క మాటతో నీకు అపరిమితమైన భయం వచ్చేసేయాలి. అమ్మో నేను ముట్టుకోకూడదు. పొరుగువాని భార్య మొదలుకొని చిన్న 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 ఇంత వస్తువు, కోడిగుడ్డు, జాంకాయ దాకా అంతే భయం వచ్చేయాలి నీకు. నాది కాదు, నేను చూడకూడదు, నాకు సంబంధం లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడా, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడా, ఇది దేవుడు నాకు అప్పగించాడా, అది నీ స్వాస్థ్యం, నీ ఇష్టం. ఇది దేవుడు నీకు ఇవ్వలేదా, అది వాడుకుంటున్నాడా, వాడుకోవట్లేదా, ఎక్స్ట్రా అయిపోయిందా, యువతలకు వచ్చి ఎగిరి పడిపోయిందా, జామకి వద్దా, నీది కాదు. రాలిపోయిన చెత్త ఆకులను తుడిచేసినట్టుగా తుడిచి పాడేసే దమ్ము నీకుంటే నువ్వు సూపరావు. ఎన్నో మనస్ఫూర్తిగా ఒప్పుకున్నామేననిది అలవాటుగానా? సరిహద్దురాళ్ళు అదే గట్టిగా సౌండ్ వస్తలేదు ఇటే పక్కన. దేవుని స్తోత్రం. మూడవది, ఒకటేం చెప్పానండి, స్త్రీ పురుషులు. 2 స్వంతది, పొరుగు వాళ్ళది. మూడవది క్రైస్తవులు అన్యులు అనండి. 2 కొరింథీ పత్రిక 6:14 నుండి 16 దాకా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక,
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేస్తే ప్రభు ఏమని చెబుతున్నారో మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమంటున్నారు ఆయన? మీరు అవిశ్వాసులతో, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అవిశ్వాసులతో మాట్లాడకండి అన్నాడా? అలా. అవిశ్వాసులను గౌరవించొద్దు, ప్రేమించొద్దు అన్నాడా? అవిశ్వాసులు అంటే ఎవరు? నీకన్నా తక్కువ వల్ల కాదు, నీకున్న విశ్వాసాన్ని వ్యతిరేకించేవాళ్ళు. నీకున్న విశ్వాసం కాకుండా వేరొక విశ్వాసం కలిగిన వారు. వారి విశ్వాసం వారిది, నీ విశ్వాసం నీది. నువ్వు విమర్శించడం కానీ, వారిని అపహాస్యం చేయటం కానీ, ఎగతాళి చేయటం కానీ చేయకూడదు. వారి విశ్వాసులు వారు సాగిపోతారు, నీ విశ్వాసులు నువ్వు సాగిపోవాలి. పరస్పర విమర్శలు కానీ, వ్యతిరేకతలు కానీ, ఎగతాళిలు కానీ, అవహేళనలు కానీ జరగకూడదు. మరేమిటి నియమం? ఎంతకీ జోడీగా ఉండొద్దు, సాంగత్యం చెయ్యొద్దు, సాన్నిహిత్యం పెంచుకోవద్దు. ఎందుకంటే విశ్వాసం ఒకటవ్వదు, కలవదు. ఒకే ప్రాంతంలో ఉండొచ్చు, ఒకే ఇంటి దగ్గర ఉండొచ్చు, ప్రేమపూర్వకమైన పలకరింపులు, పరస్పర గౌరవాలు, మర్యాదలన్నీ ఓకే. జోడిగా అంటే నీదొక 10 లక్షలు, తనదొక 10 లక్షలు, కలిసి వ్యాపారం సెట్ అవ్వదు. ప్రతి విషయంలో విశ్వాసం విభిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. కలిసి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని వాక్యంలో ఉంది. విశ్వాసం సెట్ అవ్వదు. చాలామంది అంటారు బిజినెస్ పార్ట్నర్స్ అండి, సెట్ అవ్వదు. ఇదే నగరంలో పేర్లు చెప్పడం సంస్కారం కాదు. మహా గొప్ప దైవజనుడు, వేవేల మందికి ఆశీర్వాదకరంగా వాడబడ్డ దైవజనుడు, నిలబడి వాక్యం చెప్తే కదిలింపబడి వారి ప్రజలు. దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షినే. ఒక సభలో వారు చెప్పిన వాక్యాన్ని వినని ఎంతో ఆశ్చర్యించబడ్డాను. అలాంటి దైవజనుడు పేద విద్యార్థులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో, వైద్య విద్య ఖరీదైపోయింది, కోట్లయిపోతుందన్న ఉద్దేశంతో, దేవుని పిల్లలకు, సేవకుల పిల్లలు, క్రైస్తవుల పిల్లలకి అర్హత ఉంటే డబ్బులు లేకపోయినా మెడిసిన్ చదువు ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఒక పెద్ద మెడికల్ కాలేజీకి సన్నాహాలు చేస్తే, ఫిగర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఉదాహరణగా చెప్తున్నాను, ఒక 500 కోట్లు అనుకోండి. నేను కరెక్ట్గా నేను చెప్తున్నది అంకి కాకపోవచ్చు, సమాచారం అయితే ఇది. తన దగ్గర 100 కోట్లు సమకూర్చుకున్నారు, ఎక్కడెక్కడి నుంచో తిప్పలబడి. మిగతా 400 కోట్లకి 4 పార్ట్నర్స్ కలిశారు. వాళ్ళంతా యేసయ్యను నమ్మకుండా వారి వ్యక్తిగత విశ్వాసాలు కలిగిన వారు. అయితే వారందరికీ పేదల పట్ల సానుభూతి ఉంది. ఈ భావ సారూప్యత కలిసింది కదా అని చెప్పేసి 500 పెట్టి 500 కోట్లతో స్టార్ట్ చేస్తే, దాని అనుమతుల కోసం అయితేనేమి, ప్రభుత్వాలతో రోజు లావాదేవీలు, పెద్దలతో తిరగటాలు, ఇవన్నిటిలో పడి అవినీతి పరులను సంతృప్తిపరిచే క్రమంలో వారి డిమాండ్స్కి తల ఒగ్గి మద్యం సరఫరా చేయటం మొదలుకొని, లంచం ఇవ్వటం మొదలుకొని, ఇలాంటి ప్రతి విధమైన పాపములో ఇదంతా సహజం, ఇలా అయితే తప్ప మనకి పర్మిషన్స్ రావు అనే మాటలకు తలగ్గిపోయి వారితో కలిసి అందులో పాలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశాల్లో ఉన్న స్నేహితులు అందరూ సమకూర్చారు 100 కోట్లని. తన డబ్బులు మహా అయితే 2-3 కోట్లు ఉంటాయేమో, ఆయా స్పాన్సర్స్ ఇచ్చిన డబ్బు, ఈ అనుమతులకి, భూసేకరణకి అయిపోయినాయి. చివరికి అనుమతి రాలేదు. చాలా ప్రతిబంధకాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఆ 4 ఒకటైపోయారు, ఇతను ఒక్కడకపోయాడు. విషాదకరణ ముగింపు చెప్పన, నిలబడితే దేవుని అగ్ని దిగి రాగలిగినంత బీభత్సంగా వాడబడ్డ దైవజనులు కేవలం పేద బిడ్డలకు ఒక ఉన్నతమైన చదువు ఇప్పించాలనే ఆశయంతో కష్టపడ్డ దైవజనుడు
అందరూ మోసం చేయగా 100 కోట్లు నష్టమైపోగా ఇచ్చిన స్పాన్సర్స్ ఇచ్చిన డబ్బులు ఏమైపోయింది, కాలేజ్ ఎంతవరకు వచ్చింది అడుగుతున్న జవాబులు చెప్పలేక ఇదే విశాఖపట్నంలో రోడ్ల మీద సిగరెట్లు కలుసుకుని తిరుగుతున్నాడు. పిచ్చెక్కినట్టు అయిపోయాడు. మాట్లాడు, కలువు, హలో, ఓకే. విజ్జోడిగా పనిచేస్తే సాంగత్యం. ఎద్దును గాడిదని జత చేసి దున్నకూడదు, సెట్ అవ్వదు. ఇది భారం పోసేది, ఇది భారవాహకమే, అది భారవాహకమే. ఇది యజమానికి లాభం తెచ్చింది, అది లాచి పెడుతుంది. ఇది చాకరీ చేస్తుంది, అది చాకరీ చేస్తుంది. కానీ దీని లెక్క వేరు, దీని లెక్క వేరు. స్పష్టంగా బైబిల్ ఎద్దును గాడిదని జత చేసి దున్నకూడదని చెప్పాడు. ఈ మాట పెళ్లి సంబంధాలు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. విశ్వాసం చేసుకుంటే వాళ్ళిద్దరికి ఎట్ట పోసుకుంది, రోజు తలకాయ నొప్పి సావే. విచిత్రంగా కులం చూసుకొని చేసుకునే వాళ్ళు చదువును చూసుకొని మా అబ్బాయి కూడా ఇంజనీర్ అండి, పాప కూడా ఇంజనీర్ అండి, మా అబ్బాయి మెడిసిన్ అండి, ఆమె మెడిసిన్ అండి. కరెక్టే, అన్ని కులము డబ్బు ఇవన్నీ చూసుకుంటున్నారు. కానీ విశ్వాసం ఒకటవుతుందా? భిన్నమైన విశ్వాసం అయితే, రకరకాల డినామినేషన్లో ఉంటే, పరిశుద్ధాత్మ నమ్మని సంఘం అయితే, రాకడ నమ్మని సంఘం అయితే, జెండా కింద ప్రమాణం చేసుకునే సంఘం అయితే ఎట్ట సెట్ అవుతుంది నీకు? క్రీస్తునకు బలియాలతో ఏం సాంగత్యం, వెలుగుకు చీకటితో ఏం పొత్తు, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొత్తు? సరిహద్దు రాళ్ళు చెరపొద్దు. అలాగైతే మనం లోకంలో చెల్లిపోవాల్సి వస్తుంది. ఆ మాత్రం లాజిక్ యేసు ప్రభువుకి తెలియకని చెప్పాడు. మరి ఆ మొక్క ఆయనే అన్నాడు, నువ్వు కనిపెట్టిన సూపర్ పాయింట్ ఏం కాదు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 నుండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇంత వివరంగా పౌలు గారు రాయాల్సి వచ్చిందంటే, చాలా మందికి కొంచెం పైత్యాంతకం ఉండదండి. దేవునికి స్తోత్రం. వీడి వాక్యాలు చూడకుండకమో దేవుని ఇంక రోడ్డు ఎక్కుతాడు. యేసు నా రక్షకుడు అని కనపడ్డ ఆటో ఇతను ఎక్కుతాడు. ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాడు వీడు? ప్రపంచం అడిగి నువ్వు ఆటో మీద ప్రయాణం చేస్తావు. ఒక పాస్టర్ గారు అన్నారు నాతో, అన్నా నేను అభిషేకించబడిన వ్యక్తిని కదన్నా. అవును, అందుకని మరి అభిషేకం లేని వ్యక్తితో ఎలాగన్నా క్రాప్ చేయించుకోవాలన్నాడు. నీదే ఎక్కడ సావురా నాయన, నువ్వు అభిషేక్తున్నా కదా, నువ్వని అభిషేకించిపోయావు అన్నా. అయ్యబాబే ఎలా నేను మాట్లాడితే అలాగే ఎట్టకారం అన్నట్టుగా ఉంటుంది. కానీ అది ఏం పాయింట్ అసలు? అది నువ్వు స్ట్రిక్ట్గా దూరం పెట్టాల్సింది ఎవరినంట? ఈ లోకపు జారులతో, వ్యభిచారులతో నువ్వు బొత్తిగా సాంగత్యం అంటలేదు. అసలు ముఖ్యంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా, క్రైస్తవుడు అయ్యుండి కూడా వాడు అక్రమకారుడైతే, వాడు తేడాగా బతుకుతుంటే, పరిశుద్ధంగా లేకపోతే కనీసం వాడు ముఖం చూడతా వందనం చెప్పదన్నాడు. స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయవలసిందాడు. మేము కూడా పేరుతనే అది అల్లి అనేవాడు తేడాగా ఉంటే వాడిని అసలు మళ్ళీ మిగతా వాళ్ళతో ప్రైజ్ ద లార్డ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, కలిసి ఉద్యోగం చేయొచ్చు, కలిసి ప్రయాణం చేయొచ్చు, కొంపలేమంటుకు పోవు, జోడీగా ఎవ్వరం చేయబోకు చాలు. దేవుని స్తోత్రం. కానీ క్రైస్తవుడు అన్నబడినవాడు ఎవడైనా అయితే కనుక అసలు ప్రయాణం కూడా పనికిరాడు. దిగుముందు అర్జెంటుగా మొహమాటమే అక్కర్లేదు. వాడు మన బెదరే, ఏం కాదాడు. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, పనికి మన అవలక్షణాలు ఉంటే అసలు ఆడితో భోజనం చేయకూడదు. కేకేసి భోజనం పెడితే ఎవడైనా ఓకేనా? ఇంటికి వస్తే ఎవడికైనా పెట్టేస్తామా? అబ్బే, వాడు మన ఇంట్లో తాగలేదు, రోడ్డు మీద తాగేసి వచ్చాడు, పొగడు చేసి పెడతా వాడికి. పాపిష్టి బతుకని అలా పెట్టిన క్రైస్తవ ప్రముఖుల్ని ఎరుగుదును కనుక చెప్తున్నాను నేను.
సిగ్గు అనిపించాలి, రోషం అనిపించాలి క్రైస్తవ్యానికి. ఒక అక్రమాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు? పనికి మాలిన స్నేహ బంధాలతో కొంపకొస్తే వాళ్ళకి షెల్టర్ ఇస్తావు నువ్వు? కాసింత రోషంగా బతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరిహద్దురాళ్ళు, మొదటి సరిహద్దు ఏం చెప్పుకున్నాం, రెండోది, మూడోది, నాలుగోది కాపరి విశ్వాసి అనండి. వీళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా సరిహద్దులు ఉన్నాయా? కాపరి హద్దులు ఏంటి, విశ్వాసి హద్దులు ఏంటి? మొత్తం కలగం పొలగం ఆ చూసి అక్కర్లేదు, చెప్పండి. చాలామంది క్రీస్తునందు మనందరము ఒక్కటే, ఒక్కటే కాదురా, ఒక్క శరీరం అందులో అవయవలో ఉన్నాం. శిరస్సు ఒక్కటే, శరీరం ఒక్కటే, అవయవాలను ఒక్కటే కాదు. కుదరదు. అన్ని కాళ్ళు అయితే మరి చేతులు ఎక్కడ, అంతా నోరైతే మరి ముక్కు ఎక్కడ? దేవుని స్తోత్రం. అంత రాశాడుగా మొదటి కొరింథీ 12లో. ఎప్పుడు కాళ్ళు కింద ఉండాలా, చేతుల మీద ఉండాలా? కొన్ని రోజులు చేతులు కూడా కింద ఉండాలి, కాళ్ళు మీద ఉండాలి. తలకిందులుగా నడుస్తానంటే సరదాగా ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి బాగుంటుంది, రక్త ప్రసరణ బుర్రలోకి వచ్చి కొంచెం సురుగ్గా ఉంటుంది. కానీ అలాగే నడుస్తానంటే చండాలంగా ఉంటుంది. ఎప్పుడన్నా గప్పుకుని ఎక్కడ సర్కస్లోనో రోడ్డు మీద పిల్లలు ఆడుకునే పిల్లలు కవ్వ కాళ్ళు పైకి ఎత్తేసి కవ్వ చేతులు నడిచారనుకో, భలే భలే అని చప్పటి కొడతాం. అలాగే డ్యూటీకి వెళ్ళిపోతానంటే ఎవడు అలా దిగా ముందు. దేనికైనా ఒక లిమిట్, పద్ధతి. కాబట్టి కాపరి విశ్వాసి అంటే, కాపరి కూడా క్రీస్తు సంఘం అనే శరీరంలో ఒక అవయవమే. పెద్ద ఊడిపడ్డ ఊడిం కాదు. ఆడు కూడా, నేను కూడా ఒక అవయవమే, నువ్వు కూడా ఒక అవయవమే. మనందరం ఒకే శరీరంలో ఉన్నా కానీ ఒకే బాధ్యతలు కాదు కదా. ఎవడు ఫంక్షన్స్ ఆడుకుంటాయి మరి. ఆ ఏర్పాట్లు తెలుసుకోకుండా పొలమని జ్వరపడిపోతే మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం మీరు సురుగ్గా తీయకుండా నాయకు చూస్తారు లేట్ అయిపోయిందని. 12 నుంచి ఓపిక చదువు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసిదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. చాలు. ఈ గొడవ ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు. సౌలు సమూయేలు గారిని ఆహ్వానించాడు ఒక బలి అర్పణ చేయడానికి. సమూయేలు గారు రావటం ఒక గడియ ఆలస్యమైంది. ఉదాహరణకి 9ంటికి వచ్చాను గారు అన్నాడు. అలాగే నాన్న అన్నాడు, కానీ రాలా. ఇటు శత్రువులు అడవుడు చేస్తున్నారు, యుద్ధం స్టార్ట్ అయిపోయేలా ఉంది, ప్రజలు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. పాషగారు రాలేదు. అప్పుడు సౌలుకు ₹1 కోటి పాయింట్ గుర్తుకొచ్చింది. సమూయేలు నన్ను ఆల్రెడీ అభిషేకించాడు కదా, తైలము నా తల మీద పోయబడింది. హల్లెలూయా. నేనంత అమాయకునేం కాదు, నేను అభిషేకించబడ్డవాడిని, తైలాభిషేకము. హల్లెలూయా అని మనోడు ఏం చేశాడంటే గబగబా బలిపీఠం సిద్ధపరిచేసి పశువుని తీసుకొచ్చి బలి అర్పణ చేసేసాడు. అక్కడ ఒక వాక్యం ఉంటుంది, అతడు బలి అర్పణ ముగించునంతలో సమూయేలు వచ్చాడంట. జస్ట్ అలా అవగానే ఎందుకు వచ్చాడు? నాకు అనిపిస్తుంది దేవుడే సమూయేలు చొక్కా పట్టుకుని ఆపినాడు. ఒకసారి నన్ను ఒక్క నిమిషం ఉంటారా, లేదా 9ంటికి వచ్చేస్తాను, ఉండు ఒక్క నిమిషం ఉండు అని దేవుడు అట్ట పట్టుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. టక్కున వదిలే పట్టుకు వచ్చేప్పటికి అయిపోయింది. అప్పటికే సమూయేలు ఏంటిది అన్నాడు. అంటే నువ్వు రావటం ఆలస్యం అవటం, జనం మెక్పస్లో దిగారు, అక్కడ జనం గొడవ ఉంది, టెన్షన్ వచ్చేసి మరి ఎలాగైనా మనం కూడా కొద్ది గొప్ప అభిషేకమే కదా అని చేశారన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు, అయ్యో నువ్వెందుకు ఇంత అవివేక పని చేశావు? ఇశ్రాయేలు మీద సదాకాలం యెహోవాను రాజుగా నియమించాలనుకున్నాడు, కానీ నువ్వు చాలా అక్రమంగా ప్రవర్తించావు. నీకంటే యోగ్యుడిగా నీ పొరుగు వారికి నీకు సింహాసనం వెళ్ళిపోతుంది.
ఏదో పెద్ద ఆయన యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి బెన్యామిన్ గోత్రాన్ని బట్టి సౌలు గారికి ఇచ్చేశారు, ఓ 2 సంవత్సరాలు కూర్చున్న తర్వాత లాగేద్దాం అనుకోలేదంట, అలా అనుకోలేదంట. సదాకాలం అన్నీ పెట్టాలన్నాడు దేవుడు. పోయింది మొత్తం. దైవజనుడికి విశ్వాసికి పరిచర్యల్లో బాధ్యతల్లో వ్యత్యాసం లేదా? మాట్లాడరా? చాలా బలవంతం గుప్పేసుకుంటున్నారు. పోనీ చేసేయండి ఏదో ఒకటి. అయితే సౌలు కూడా అభిషేకించబడ్డాడు. సౌలుకి ఏ అభిషేకం? అది రాజుగా అభిషేకించబడ్డాడు. సమూయేలు దేవుని అభిషేకం రాజుల్ని అభిషేకించే అభిషేకం. తేడా లేదంటారా? నువ్వు పాత నిబంధనలు వచనాలు తీసుకొని కొత్త నిబంధనలో మా భేనం దీపాకంటాడు ఒక నన్ను. మరి హెబ్రీ పత్రిక 13:17 ఏమన్నాడు? మీ పైన నాయకులుగా ఉండి మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పవలసిన వారిని మీ ఆత్మలను కాయిచున్న కాపర్లు. స్తోత్రం. మీ ఆత్మలను కాయిచున్నవాడు ఎవరో కాపరి. అతను ఎవరట? మీ తోటోడా, మీ పై నాయకుడు అని చెప్తాడు కదా, లేదా బైబిల్ అలాగా? మరే సంఘ కాపరి వయసులో నీకన్నా చిన్నోడవచ్చు, చదువు తక్కువ ఉండొచ్చు, ఆస్తిపాస్తులు గొడవ కొత్తలు లేనోడై ఉండొచ్చు, కానీ అతడు యెహోవా చేత సంఘ కాపరికి అభిషేకించబడి సేవ కొరకు నియమించబడినట్లయితే అతడు మీ తోటివాడు కాదు, మీ పై నాయకుడు. విశ్వాసికి కాపరికి మధ్యలో సరిహద్దు ఏమీ లేదా? ఒక రాజుగారు అలాగే యాజకులు మాత్రమే వేయాల్సిన ధూపాన్ని ఆయన నుంచి అనేది చేస్తున్నాడంట. ఈలోపు యాజకులు వచ్చారు, అయ్యారు తప్పండి బాబు, రాజుగారు మీరు అలా చేయకూడదు, అమ్మో భలే పనండి మీరు. సారీ అండి అనాలి కదా. ఏయ్ మీకు ఎందరు జీతాలు ఇచ్చేది నేనే, నువ్వు నాకు చెప్తా బెటరా అన్నాడు. తప్పదే, అది నీకు శోభనేవద్దు అని చెప్పినప్పటికీ రాయ్ అని పట్టుకోరన్నాడు. సాపిని చెయ్యి అట్టగిండిపోయిందంట. అప్పుడు ఈ చేతు దండం పెట్టి పేరం చేయమంటాడు. మళ్ళీ అవసరమా? ఎవరి పని వారు చేసుకోవాలి. విశ్వాసిగా నీకు అదే రక్షణ ఉంది, అదే ఆత్మ ఉంది, అదే అభిషేకం ఉంది. సంఘ కాపరికి ఒక్క శరీరం అవయవాలమే. నీ పిలుపు వేరు, ఏర్పాటు వేరు. అతని పిలుపు వేరు, ఏర్పాటు వేరు. అతను పై నాయకుడు, లెక్క చెప్పవలసిన వాడు, బాధ్యత వహించవలసిన వాడు, తండ్రి స్థానం నియమించబడ్డవాడు. అది కూడా మన సొంత కవిత్వం కాదు. 1 కొరింథీ పత్రిక 4:15-16 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మందిన తండ్రులు లేరు, నేను మిమ్మల్ని నా సువార్త ద్వారా కన్నాను గనక నేను తండ్రిని. 1 తెస్సలోనికీయులు 2:9 స్తన్యం ఇచ్చి తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా నేను మీ మధ్యలో సాధువులుగా ఉన్నాం. సంఘ కాపరి విశ్వాసి తండ్రి బిడ్డల సంబంధం. ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒకే భోజనం చేయొచ్చు. తండ్రి స్థానం బిడ్డ స్థానం బిడ్డదే. సంఘ కాపురుల యొక్క స్థానంలోనికి, సంఘ కాపురుల యొక్క పరిధిలోనికి, సంఘ కాపురుల యొక్క పరిచయలోనికి జొరబడే దుస్సాహసం చేయొద్దు. రాజులే అలా చొరపడి తీవ్రమైన నష్టాన్ని తెచ్చుకున్నారు. మీరు కూడా కరికరించబడ్డవారే, మీరు కూడా రక్షించబడ్డవారే, మీరు కూడా ఆత్మను పొందిన వారే, కానీ మీరు కూడా ఆ పనికి నియమించబడ్డవారు కాదు. అది పాత నిబంధనను కొత్త నిబంధనైనా దైవ సేవకులు, విశ్వాసులు, సంఘ బిడ్డల మధ్యలో ఒక సరిహద్దు దేవుడు ఉంచాడు, దాన్ని తీసేయకూడదు. ఆమేన్. మరొక మాట కూడా చూద్దాం బిడ్డలారా. స్థానిక సంఘం, ఇతర సంఘాలు అనండి. చూడండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవుట మంచిదనను. దిక్కులేని పరిస్థితుల్లో మనం వచ్చాము, ఆకలి తీరక బాధలు పడుతున్నాము, ఎవని పొనములో కనికరము పొందునాను పొలానికి పోతానంటే సరే పోబిడ్డ అన్నాను. నువ్వు ఏకంగా నీవు తిని తృప్తి పొందనివి కాకుండా నాకే మళ్ళీ గింజలు పెడుతున్నావు, ఎక్కడదమ్మా ఇంత సమృద్ధి నీకని అడిగితే, పొలాన్ని పొలంలో ఏ విధంగా చేర్చుకున్నారో
నా కొరకే పరిగె ఎలాగో విడిచిపెట్టారో, నా కొరకే యజమానుడు ఎంత కృప చూపి యజమానుల కొరకు తోవిన త్రాగే నీళ్ళ కొరకు ఏర్పరిచిన కడవల్లో నీళ్ళు తాగమని బావి దగ్గరికి పోనక్కర్లేదని నా నిమిత్తమై యవనస్తులకు ఆజ్ఞాపించి నన్ను ఎంత భద్రపరిచి కాపాడారో ఈ సాక్ష్యం అంతా చెబితే, అమ్మా అతని చెల్లికత్తెలతోనే పనికత్తెలతోనే పోవచ్చు వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవటమే. ఒకవేళ నువ్వు వెళుతున్నటువంటి పొలం సంఘము నీకు కనికరము దేవుని కృప పొందినటువంటి సంఘం అయితే, అది నీ ఆకలి తీర్చిన సంఘం అయితే, అది నీకు భద్రత కల్పించిన సంఘం అయితే, నీ నిమిత్తమై యజమానులు విస్తారమైన కృప చూపిన సంఘం అయితే, కరుణ చూపిన సంఘం అయితే, అట్లాంటి సంఘములో కొనసాగుతూ వేరొక పొలములోని వారికి నువ్వు కనబడకపోవటమే. ఎందుకంటే ఆ సేవకుడు నడిపింపు వేరు ఉంటుంది, అతని దర్శనం వేరు, అతని క్రమాలు వేరు, ఆ పరిచయ విధానాలు వేరు, వారి ప్రార్థన అనుభవాలు వేరు, వారి నడిపింపు వేరు. నీకు అది క్షేమంగా ఉండకపోవచ్చు. అందుకే ఈ పొలములో కనికరం పొందావా, ఈ పొలములో ఆకలి తీరిందా, ఈ పొలములో దప్పిక తీరిందా, ఈ పొలములో సంరక్షణ దొరికిందా, వేరొక చేనులోని వరకు నువ్వు కనబడకపోవటం మంచిదని చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు క్రైస్తవుల్లో తీర్థయాత్ర భక్తులు, క్రైస్తవుల్లో తీర్థయాత్ర భక్తులు చివరికి వాళ్ళు టచ్ చేయని సంఘమే ఉండదు, మొత్తం తిరిగేసి ఉంటారు. ఇప్పటికి ఈ భాషగా ఉంటాడు, ఇవాళ నా సంఘానికి 2 కొత్త ఆత్మలు వచ్చే ఉంటాడు, 50 సంఘాలు చుట్టుపెట్టి వచ్చాను నీ దగ్గరికి. నిప్పెట్టేసే రకం, జాగ్రత్తగా ఉండు. ఎన్ని తగలట్టు వచ్చేసాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆ సంఘము నీ ఆకలి తీర్చగలిగితే, దప్పిక తీర్చగలిగితే, నీకు భద్రత కలిగించగలిగితే, కరుణ పొందగలిగితే, యజమాని దృష్టిలో పడి నీకు వచ్చి విస్తారమైన కృప పొంది ఎలా చేయగలిగితే, వేరొక చేనులోని వారు కనబడకపోవటమే నీ సంఘం. షోలమితో ఒక మంచి భక్తురాలు ఉంది పరమగీతాల్లో. ఇంక ఆమె భక్తికి వంకపెట్టేవాడు ఎవడన్నాడు, ఎక్లేసిన భక్తురాలు. తన యవ్వన జీవితాన్ని దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవ కొరకు దారిపోసిన బిడ్డ, పరిశుద్ధంగా జీవిస్తూ తన తోటి యవనస్తులందరూ సౌందర్యాన్ని కాపాడుకుంటూ వివాహ సంబంధమైనటువంటి ఆలోచనలో ఏర్పాట్లు బతుకుతూ ఉంటే, ఈమె కూడా అదే వయసులో యవన బిడ్డ అయి ఉండి తన యవన దేహాన్ని దేవుని ద్రాక్ష తోట అభివృద్ధి కొరకు కష్టపడి ఎండకు కాలి పరిచర్యలు చేసి నల్లబడిపోయిందట. మళ్ళీ తన స్నేహితురాలే నల్లని దానం అని పిలిస్తే నేను మీకన్నా తెల్లగా ఉండేదాన్ని. ద్రాక్ష తోట కొరకు ఎండలో కష్టపెట్టలైపోయాను నేను. నాకు సౌందర్యం ముఖ్యం కాదు, సంఘం ముఖ్యం. నాకు సౌందర్యం ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. దేవుని రాజ్యం, దేవుని పని ముఖ్యం అని ఇంత త్యాగాలు చేసిన బిడ్డ చివరిలేమో తెలుసా, ఇంతగా కష్టపడ్డాను కానీ నా స్వంత తోటకు నేను ఏమీ చేయలేదని పరమగీతలో 1:6 బాధపడింది. ఇది నా సంఘం, ఇది నా పరిచర్య, ఇది నా ఇల్లు, నా గృహం అనే సోయి లేకపోతే అట్ట. డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నావు, కూరగాయలు, చాక్లెట్లో, బిస్కెట్లో కొన్నావు, దారిలో పిల్లలు ఆకలితో కనబడిస్తే తప్పు కాదు, తప్పు కాదు. ఏమన్నా పిల్లలు దీనంగా కనబడితే పిల్లలకి ఇవ్వాలనుకున్న చాక్లెట్ వాళ్ళకి ఇచ్చి వచ్చేస్తే తప్పు కాదు. కానీ జీతం రాగానే మొత్తం 50,000 రూపాయలు జాకెట్లు కొని అందరికి పంచుకుంటూ వస్తానంటే నీకు బుర్ర బుద్ధి ఉందని అడుగుతాడు ఎవడైనా. దీనికి పద్ధతి కూడా లేదా? కొంతమందికి నా సంఘం అని ఉండదు, అది ఎక్కడైనా ఒకటే. నేను ఇక్కడ పోషించబడుతున్నాను, ఇక్కడ బలలో పాలు పొందాను, ఇక్కడ దశంభాగం ఎలా ఉన్నాయి, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా పోవచ్చు. అలాగే ఉండదన్న, నీకు ఉండదు కాబట్టి కదా చెప్పేది. అక్కడ వేరొక చేనులోని వారు కనబడకూడదు. పరమగీత కన్యకలా లాస్ట్లో ఎడుతావు, సొంత తోటకి ఏమి చేయలేదండి, అంతటా చేసిన మొత్తం గాలి అయిపోయిందండి. నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావు, నువ్వు ఏ పొలంలోని పెరిగావు, నీకేమో సోయి పని చేస్తలేదా? నా స్వంత తోట అనే ఫీలింగ్ ఏమి లేదా? నా సంఘం, నా కుటుంబం, నా ఇల్లు అనే భావన లేదా? ఆడు ఉన్నాడు చూడు, తప్పైన కుమారుడు అని ఏడితే కానీ పెద్దోడు ఉన్నాడు, ఆడెందుకు సుఖమాడు? మా నాన్న అనే ఫీలింగ్ లేదు, మా తమ్ముడు అనే ఫీలింగ్ లేదు, మా ఇల్లు అనే ఫీలింగ్ లేదు, మా ఆస్తి అనే ఫీలింగ్ లేదు, అందులోనే చస్తాడు. ఎల్లప్పుడూ తండ్రితోనే ఉంటాడు. నీ తమ్ముడు వచ్చాడు, నీ చిన్న కుమారుడు వచ్చాడు, నీ ఆస్తిని పాడు చేశాడు, మరి నువ్వు ఎవడవరా? నా తమ్ముడు అనాలిగా,
మన ఆస్తి అనాలిగా, నీ కుమారుడు నీ ఆస్తి. మరి నువ్వెవడివి? అడిగి ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన సంఘం, మన కుటుంబం, మన పరిచయం, మన దర్శనం అన్న ఫీలింగ్ ఉండదు అడిగి. మీ సంఘం, మీ విశ్వాసం, మరి నువ్వెవడురా? నేను తప్పిపోయిన కుమారుడు, తప్పిపోని కుమారుడు అన్నావు. నేను అన్నాడు, ఇద్దరు తప్పిపోయిన వాళ్ళే. ఆడు బయటికి వెళ్ళిపోయి ఇంటికాడ ఉన్నాడు. వీడు ఆడు వెళ్ళిపోయి ఏడిపిస్తున్నాడు, ఉండి ఏడిపిస్తున్నాడు. వీడు తండ్రికి ఇద్దరి వల్ల స్వావే. తండ్రిని అర్థం చేసుకున్నాడు ఒకడు కూడా లేడు. స్థానిక సంఘం, నా సంఘం, సొంత సంఘం, తల్లి సంఘం, ఆ భావన లేకపోతే అదేం క్రిస్టియన్ అంటారా బాబు? అర్థం పడతాకుండా గాలికి బతికేత్తనం. అంజూరమే తోటలో ఉన్నదానికి రోడ్డు పక్క దానికి బోల్డ్ తేడా ఉంటుంది. ఏసు రక్తం వేసి మాట్లాడరేటి? త్రోవ పక్కన అంజూరం సాయంత్రానికి ఏర్ల కాడికి ఎండిపోయింది. తోటలో అంజూరం 4 సంవత్సరాలుగా ఒక్క కాయ లేపడం కృప మీద కృప పొందేస్తుంది. తోటలో ఉంటే నీ కృప వేరు, రోడ్డు పక్కన బతుకు వేరు. ఓ సంఘం, సహవాసం, మంచి చెడ్డ ఉండకూడదటి. అలాగే ఉండదు నాకు. మీది ఏ సంఘం? అలాగే ఉండదు నాకు. ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్తుంటానండి. కుండీలో మొక్కిది. ఏ చేయి మీద అయినా సరే గజ్జి కట్టితే రెడీగా ఉండదు. 100 రూపాయలు ఇస్తే సప్లై కంపెనీ ఉండి తెస్తాడు కుండీలు. 1836 స్టేజ్ను 150 కుండీలు అంటే తెచ్చేస్తాడు. సత్తువు గల సంఘంలో నాటబడిన మొక్కలాగా దేవుని మహింపరచాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు గారు ఏమన్నారు? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవగా ఉన్నాను. ఎలాగ ఉండాలి మనం? గాలికి పెరిగేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కూడా చెప్పి ఈ పూట కొంచెం ఆలస్యం అవుతుంది. మరి ఏం చేస్తాం? మధ్యాంతరం వదిలేత్తేలాగా మధ్యలోని. యెహెజ్కేలు గ్రంథం 22:26 చూడండి. 6వ పాయింట్ చెప్తాను. యెహెజ్కేలు 22:26. దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. చాలు. ప్రతిష్ఠించబడ్డ జీవితం, సాధారణ జీవితం అనండి. క్రైస్తవ్యంలో ఈ వ్యత్యాసం లేదంటారా? మాట్లాడతలేదు మీరు. చర్చికి వస్తే సరిపోద్దా? ఒక సమర్పణలో, ప్రతిష్టలో దేవుని మహిమార్థమైన పెండ్లి కుమార్తె సంఘములో నిలబడే ఒక అర్హత కొరకు సిద్ధపడి ప్రయాసపడి నలగొట్టుకునే బతుకుంది. నరకం తప్పితే చాలు అనేపాటి భక్తి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సింపుల్ అండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అనండి. పెండ్లి కుమార్తెలో నిలబడే వాళ్ళు ఉన్నారు, పెండ్లి విందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అంతేగా? ఇప్పుడు పెండ్లి కుమార్తె స్థానం కోసం గురి పెడుతున్నామా, లేదా పెండ్లి విందు? అసలు ఆ పెళ్లి భోజనం తింటే చాలండి బాబు. ఈ భూమి మా ఊర్లో ఏ పెళ్ళి వదలలేదు నేను. దేవుని స్తోత్రం. కేకేసినా కేకైపోయినా ఏదో రకంగా చుట్టాల తరపున వాళ్ళ తరపున వెళ్ళిపోయి తినేస్తుంటాను. అలాగే నేను మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నది ఏంటంటే పరలోక గొర్రె పిల్ల వివాహ మహోత్సవం, గొప్ప విందు. అది కూడా పరలోకం బ్యాచే, నేనేం కాదంటలా. నరకానికి వెళ్ళిపోయి అక్కడికి వచ్చి ఎవడం బొంచేడు. పెండ్లి విందులో పాలు పొందే చాలనేది టార్గెట్. పెండ్లి కుమార్తెగా ఉండేది. పెండ్లి కుమార్తెగా అంటే పెండ్లికి వచ్చిన ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, లేచి మధ్యలో బయటికి వెళ్ళవచ్చు, రావచ్చు. పెళ్లి కూతురాలు చేయకూడదే. ఒక సంరక్షణ ఉండాలి, పద్ధతిలో ఉండాలి, ప్రోటోకాల్ ఉంటుంది, పద్ధతిగా కూర్చోవటం. నాకు ఫ్రెండ్తో మాట్లాడనిపించింది. పెళ్లి పెట్టిన చెప్పి ఫోన్ చేస్తున్నాను బయటికి వెళ్ళి. అమ్మ బాబోయ్, అసలు ప్రతి పేపర్లో ఆ అమ్మాయి ఉంటుంది. ఇంకా వింతైన పెళ్లి కూతురు, చిత్ర విచిత్ర ప్రవర్తనతో అందరిని అల్లగొట్టిన పెళ్లి కూతురు, అకస్మాత్తుగా పెళ్లి పెళ్లి నుంచి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయిన పెళ్లి కూతురు. ఓరి నాయనో, పండగే ఛానల్కి. ఇంకా పెళ్లి విందులో జనానికి పెళ్లి కూతురికి ఎక్కడ పోలికి సారా? ఆ ప్రత్యేకత వేరుంటుంది కదా. ఎత్తబడే సంఘం అంటే, పెండ్లి కుమార్తె సంఘం అంటే ఆ ప్రతిష్ట వేరు, ఆ సమర్పణ వేరు, ఆ ప్రత్యేకత వేరు. చర్చికి వచ్చి వెళ్ళిపోవాలందరికీ ఆ పోస్ట్ ఎలాగ వచ్చేస్తుంది? అలాగ అవ్వదు. మరి ఆ ప్రతిష్టను గురించి ప్రత్యేకంగా బోధించాలక్కర్లేదా? దాని యాజకులు
సరిగా బోధించడం లేదట. ప్రతిష్ఠితమైన దానికి సామాన్యమైన దానికి భేదము తెలిసేలాగా సేవ బోధన చెప్పట్లేదంట. ఎలాగైతే పాస్ మార్కులు, ఎలాగైతే ర్యాంకు, ఎలాగైతే పెండ్లి విందు, ఎలాగైతే పెండ్లి కూతురు, ఆ భేదం చెప్పాలి కదా. లేని పని చెప్తారు, అంతా ఒకటేనండి. అది ఏమి లేదండి, దేవుని ప్రేమ గొప్పదండి. కరెక్టే. గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనని అందరినీ తీసుకొచ్చి విందుకు అన్నాడు. కానీ పెండ్లి కుమార్తె సీటుకి కాదు, అది భోజనానికి. కాబట్టి నా మనం ఏమిటంటే, సామాన్యమైన జీవితం ఉన్నది, ప్రతిష్ఠించబడ్డ జీవితం ఉన్నది. క్రైస్తవ్యంలోనే సుమా, పరలోకంకి వెళ్ళే బ్యాచ్లోనే అంతా ఒకటే అని కలిపేత్త కుదరదు. స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ప్రతిష్టలో ఉన్నవారు, సమర్పణలో ఉన్నవారు వేరు, ఆ గౌరవం వేరు, ఆ ప్రతిష్ట వేరు, ఆ మర్యాద వేరు, ఆ సాధన వేరు, ఆ జీవితం వేరు. అంతా ఒకటే అని కొలిపి కొట్టేస్తావదో, ఆ వ్యత్యాసం ఉంది. ఆ సరిహద్దులను కూడా తీసేయకూడదు. ఈ 7వది లాస్ట్ ఫైనల్. అన్నీ మాకే చెప్తున్నాను, నీకేం చెప్పుకోవాలంటే నాకు కూడా చెప్పుకొని మీ ముందు 7వ పాయింట్ నాదే. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాలు. సరిహద్దురాలను తీసివేయవారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు, విధవరాలి యొద్దను తాకట్టుగా తీసుకొందురు. చాలు బిడ్డలారా, ఈ మాట చూడండి. ఇది 100% దైవ సేవకులకు సంబంధించిందని నా జుట్టు మీ చేతికిచ్చేవచ్చు అని చెప్తున్నాను. సేవకుడు అనేవాడు సరిహద్దురాలు తీసివేయకూడదు. నేను చెప్తున్నది సంఘాల గురించి. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుందరు. దైవజనుడు ఎంత గొప్పగా వాడబడినా, ఎంతగా ప్రజలను దేవుని వైపుకి ఆకర్షించే కృపావరముల చేత, వాక్చాతుర్యం చేత బలముగా వాడబడుతూ ఉన్నా, ఇతర సంఘములను ఆక్రమించకూడదు. తప్పు. సరిహద్దులను తీసివేయకూడదు. సరిహద్దులను తీసివేసేవారు కలరు. వారు సరిహద్దులను ఎలా తీసేస్తున్నారట? ఇతర మందలను ఆక్రమించుచున్నారట. కొంతమంది సేవ ఫలితంగా సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. డెబ్భైలలో దైవజనులు బిల్లీ గ్రహం గారు కలకత్తాకు వచ్చారట. 5 రాత్రుల సభలు 15 రాత్రులు జరిగినాయంట. యాక్చువల్గా వారు ఇచ్చిన సభలు 5 రాత్రులట. మొదటి రాత్రి రక్షించబడ్డవారు ఒక 1000 మంది అనుకుంటే, వాళ్ళు వెళ్ళి తమ బంధువులు, స్నేహితులు 1000 మందిని తెల్లారి తెచ్చారట. అలా 2వ రాత్రులు, 3వ రాత్రులు, 4 అలా తెచ్చారు. ప్రతిసారి డబల్ అయిపోతుంది. 5వ రాత్రి రక్షించబడ్డవారు, దయచేసి మీరు ముగించి వెళ్ళిపోవద్దు, రేపు పొద్దున మా బంధువులను తీసుకొస్తాం, వాళ్ళు కూడా రక్షించబడాలని భయంకరంగా ఏడిస్తే ఆ బాధ తట్టుకోలేక 6వ రోజు ఎక్స్టెండ్ చేశారు. అలాగే 15 రోజులు పెంచారంట. లక్షల కొలది ప్రజలు ప్రభావితమయ్యారు. 1000 మంది రక్షణ పొందారు. ఆ తర్వాత వచ్చిన సాక్ష్యం ఏంటంటే, కలకత్తా మహానగరంలో ఆ సభల తర్వాత వెరీ నెక్స్ట్ సండే ప్రతి సంఘంలో జనం పెరిగారంట. ఈ రక్షించబడిన లక్షలాది జనం మీకు అందుబాటులో దగ్గరలో ఉన్న సంఘాలకు వెళ్ళండి, ప్రభువులో ఉండండి స్థిరంగా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎవరింటికి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళిపోయారు. బిల్లీ గ్రహం గారి పరిచయం చేసి వెళ్ళిన తర్వాత కలకత్తాలో ప్రతి సంఘంలో కొత్త ఆప్తులు ఉన్నాయంట. ఎంత గొప్ప దీవెనండి ఆ దైవజనుడు. ప్రతి సంఘ కాపరి ఆ దైవజనుడిని బట్టి కన్నీరు పెట్టుకుని స్తోత్రాలు చెప్తాడు. అయ్యా, నేను ఎన్ని సంవత్సరాలు చదివిన 100 విశ్వాసాలను సమకూర్చుకున్నాను, కానీ ఆ దైవజనుడు వచ్చి మా ఊర్లో పరిచేశాడు, ఇంకో 100 మా చర్చకొచ్చారయ్యా. ఎంత గొప్ప అనుభవం అది. పేతురు యోహానుల సేవలు కూడా చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ బాప్తిస్మాలు. నేనేమంటున్నానంటే, అన్ని సంఘములను ఆశీర్వదించుచున్న స్థాయిలో నువ్వు వాడబడుతున్నావా? అన్ని సంఘములను మింగేసే స్థాయిలో వాడబడుతున్నావా? తప్పు కదా. సరిహద్దులను తీసివేసేవారు కలరు, వారు మందలను ఆక్రమించుకుంటారని చెప్తున్నాడు. అంటే నీ సంఘం, వారి సంఘం అనే సరిహద్దు ఉండాలని కదా చెప్పేది దేవుడు.
నువ్వు ఎట్లా మింగేస్తావు ఇంకొక విశ్వాసిని? వేరొక విశ్వాసుల్ని దర్శించడం, వాళ్ళతో టచ్లో ఉండడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం, ఇదంతా అక్రమం. సంఘ కాపరుల పని చేయకూడదు. 3500 మంది సంఘ కాపురులతో కలిసి ప్రతి నెల నేను ప్రార్థనలు చేస్తుంటాను. ఎక్కడో అడపదడపి కనబడుతున్నామంటే, అన్న మా విశ్వాసాలను దర్శిస్తున్నాడన్న, మా సంఘస్థులకి వెళ్తున్నాడన్న అని కాపురులు చెప్తుంటే తప్పు నన్ను పిలిచారన్న. పిలుస్తారు. పిల్లలకి తండ్రులు ఒక్కోసారి కోపిస్తుల్లో కనపడతారు. కోపస్తే కొడితే పక్కింటి అంకులు చాలా మంచి వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమ చూసి నువ్వు పెద్ద కొడతాను అనిపిస్తుంది. అంటే చిన్న మనసు వాడికి ఏంటి గాయమైంది అంటే ఏదో బాధపడతాడు. దానికి సొమ్ము చేసుకోవటమే. అవును మీ నాన్న కిరాతకుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఆడు ఎప్పుడు అంతే, నేను చాలా ప్రేమమూర్తులని వాళ్ళు మింగేయటమా? కేసీఆర్ గారు ఎప్పుడు డైలాగులు కొడతా ఉంటాడు. ఒక డైలాగు నాకు సేవకుడిగా నాకు ఆపాదించుకొని జాగ్రత్త చేసుకుంటాను. మంది బిడ్డలను పట్టుకొని నా బిడ్డలను మురిసిపోతున్నావా అంటే ఆయన రాజకీయ కోణంలో మాట్లాడినా అది నేను తీసుకున్నాను. నిజమే కదా, మంది బిడ్డలను పట్టుకొని నా బిడ్డలు అనుకోవటం తప్పు. సరిహద్దులు తీసివేసి ఏం చేస్తున్నారంట? మందలను ఆక్రమించేస్తున్నారంట. ఆ క్రమంలో ఇంకొక మాట చెప్పాడు అక్కడ, తండ్రి లేని వారి గాడిదను తోలివేస్తున్నాడంట. చాలా సిగ్గు, బాధ, విచారం. చెప్పకూడదు కానీ తట్టుకోలేక చెప్తున్నాను. మన కోవిడ్ సమయంలో కొంతమంది దైవజనులు అకస్మాత్తుగా ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. నీతోటి సేవకుడు చచ్చిపోయాడు. వాళ్ళ సంఘం తండ్రి లేని, సంఘ కాపురు లేని సంఘం అయిపోయింది. నువ్వేం చేయాలి? చేతనైతే ఆ మందని కాపాడాలి. వాళ్ళు చెదిరిపోటకు నువ్వే కారణమైతే, వారిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత దుష్ట కాపరివి నువ్వు. ఈ మాటలు ఎవరైనా తప్పుగా స్వీకరిస్తే సేవకులు మన్నించండి, కానీ నువ్వు ఆ పని చేయకూడదు, తప్పది. 7 సరిహద్దులు మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను నేను. స్త్రీ పురుషులు కావచ్చు, నాది స్వంతది పొరుగు అనిదనే వ్యత్యాసం కావచ్చు, విశ్వాసులు సంఘ కాపురుల వ్యత్యాసం కావచ్చు, క్రైస్తవులు అన్యుల వ్యత్యాసం కావచ్చు, ఇంకా మన సంఘము ఇతర సంఘం అనే ఆ నిబద్ధత కావచ్చు, ప్రతిష్ట సమానమైన జీవితం అనేది కావచ్చు, సంఘ కాపురులు సరిహద్దులు తీసేసి ఇతర మందలను ఆక్రమించే దుర్మార్గ విషయం కావచ్చు, ఎక్కడ కూడా సరిహద్దులు తీసివేయకూడదని, ఆ హద్దుల్లోనే మనం బ్రతికి మంచి సేవ చేసి మంచి క్రైస్తవులుగా బ్రతికి దేవుని మహింపరచాలని కోరుతున్న ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడు సరిహద్దులను దిట్టపరచువారిగా, క్రమపరచువారిగా, కాపాడుకునేవారిగా మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము.